ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యకరం ఎంచుకోవాలని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు ఆయన. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగవద్దంటూ సీఎం ఆదేశించారు. అదే సమయంలో శాఖ పరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.